కోతి మరియు ముసలి కథ. ఒకప్పుడు ఒక పెద్ద నది ఒడ్డున కోతి ఉండేది. ఆ నది మధ్యలో ఒక చిన్న జామ చెట్టు కూడా ఉండేది. కోతి రోజు ఆ చెట్టు మీద దూకి జామ పండ్లు తిని సంతోషంగా ఉండేది. ఆ నది లోపల ఒక ముసలి కూడా ఉండేది. ముసలి కోతిని చూసి ఇలా అంటుంది: "ఈ కోతి ఎంత రుచికరంగా ఉందో! దీని మాంసం రుచిగా ఉంటుందేమో" అని లోపల అనుకుంది. ఒకరోజు ముసలి కోతితో స్నేహం చెయ్యాలని నిర్ణయించుకుంది. అది కోతిని పిలిచి, "నువ్వు చాలా రుచికరమైన పండ్లు తింటున్నావు. నాక్కూడా తినిపించవా?" అని అంది. కోతి జామ పండ్లను విసిరివేసింది. రోజు ముసలి వచ్చి జాములు తినేది. కానీ ముసలి భార్య దురాశగా ఆశిచ్చింది. ముసలి భార్య ఇలా అన్నది: "ఆ కోతి చాలా రుచికరంగా ఉందండి. దాని గుండె జాములా మధురంగా తియ్యగా ఉంటుంది. నువ్వు దానిని ఇక్కడికి తీసుకురావా?" అని తన భర్తతో చెప్పింది. ముసలి తన భార్య మాట విని కోతికి ఇలా చెప్పింది: "నా ఇంటికి ఒకసారి వచ్చి భోజనం చెయ్యి. నేను నీకు నది దాటిస్తానుగా" అని చెప్పింది. కోతి ముసలి వీపుపై కూర్చొని నది దాటుతుండగా ముసలి ఇలా అన్నది: "నిజం చెప్పాలా స్నేహితమా? నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది." కానీ కోతి మాత్రం చాలా తెలివైన కోతి. కోతి ఇలా నవ్వుతూ అంది: "అయ్యో నా గుండె నేను చెట్టుపై వదిలి వచ్చాను నేస్తమా. ముందుగా నన్ను తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు. నేను నా గుండెను తీసుకొస్తాను." ముసలి కోతి మాటలు విని కోతిని తిరిగి చెట్టు దగ్గరికి తీసుకొస్తుంది. అక్కడికి చేరగానే కోతి ఒక్క దెబ్బకి చెట్టు మీదకి ఎగిరింది. కోతి ఇలా అన్నది: "మిత్రమా, నీ ఉద్దేశం తెలిసిపోయింది. నన్ను మోసం చెయ్యాలనుకుంటే నువ్వు నష్టపోతావు" అని అన్నది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, స్నేహం నిజాయితీ మీద ఉండాలి. ద్రోహం చేసే వారిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి. మన తెలివితేటలే ప్రాణాలను కాపాడగలవు. పిల్లలు, మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కథలు మా మాయా ట్యూన్స్‌లో మీకు చెప్తాము కదా!